హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ని నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే దీనికి బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను ఇలా ట్రయాంగిల్ డిజైన్లో పెట్టుకున్నాను. ఫ్రంట్కి వచ్చేసరికి నార్మల్ షేప్ డాట్స్ బ్లౌజ్లా స్టిచ్ చేసుకున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఫస్ట్ బ్యాక్ నెక్ని ఇలా బ్యాక్ లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుకొని అటాచ్ చేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ని లైనింగ్ని పెట్టుకుని అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంది. నేను దీన్ని క్యాన్వాస్ మీద తీసుకున్నాను. సో ఈ విధంగా క్యాన్వాస్ మీద ఆ నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా డ్రా చేసుకుని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని ఇలా క్లాత్ మీద పెట్టుకుని చివరన ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. అలాగే మిడిల్లో ఇలా చిన్న టక్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా రైట్ సైడ్కి తిప్పుకుని మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ని ఇలా మిడిల్లో పెట్టుకుని మధ్యలో టక్స్ పెట్టుకున్న రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకుని మిడిల్లో పిన్స్ పెట్టుకోవాలి. సో ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ పక్క నుంచి నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత పిన్స్ని రిమూవ్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి క్లాత్ ఉండేలా చూసుకుని నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేప్ బాగా తిరగడం కోసం ఇలా కార్నర్స్లో చిన్న కట్ పెట్టుకోవాలి. అలాగే ఈ రౌండ్ తిరిగిన దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కార్నర్ దగ్గర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పై వైపున రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుని నెక్ని లోపలికి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని లోపలికి టర్న్ చేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మనం డోరీ స్టిచ్ చేసుకోవాలి. అలాగే లోపల క్యాన్వాస్కి హెమ్మింగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి వేస్ట్ బెల్ట్ని అలాగే డాట్స్ని స్టిచ్ చేసుకున్నాను. సో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా పడింది కదా, నేను దాన్ని 2 హ్యాండ్స్కి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ని వేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి మనం ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా, లోతు తీసుకున్నది ఇలా గుర్తుగా ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ మనం లైనింగ్కి పై వైపుకి ఉండేలా చూసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ని ఇలా లోపలి సైడ్కి టర్న్ చేసుకుని లైనింగ్ టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్నది బయట వైపుకి కనిపించేలా ఇలా ఒక మార్క్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుకుని అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్కి లేస్ వేసుకున్నాను. ఈ లేస్ వచ్చేసి నేను శారీలో తీసుకున్నాను. హ్యాండ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టుకున్నాం కదా, 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి మిడిల్ నుంచి. సో ఈ చివర ఆ చివర కూడా ఇలా 5.5 ఉండేలా చూసుకుని ఇప్పుడు ఈ 5.5 మార్కింగ్ దగ్గర నుంచి లేస్ని వేసుకోవాలి. సో నేను ఈ 2 లేసెస్ కూడా శారీలో వేసుకుంటున్నాను. నేను ఈ లేసెస్ యూజ్ చేసి ప్లెయిన్ శారీని డిజైనర్ శారీలో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది వీడియో చేసి పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సో నేను ఇలా ఈ లేసెస్ని ఇక్కడ చూపించే విధంగా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు దీని పక్క నుంచే ఇంకొక లేస్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ లేస్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే మిర్రర్ మీద నీడిల్ పడి విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ వేసుకుని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నెక్కి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత నెక్ని ఇటు సైడ్కి తిప్పుకుని టాప్లో స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని లోపలికి టర్న్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్కి టాప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలిపి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సో నేను ఈ విధంగా 2 ఫ్రంట్ పార్ట్స్కి షేప్ డాట్స్ని స్టిచ్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఫ్రంట్ హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ఉన్నది మనం ఫ్రంట్ పార్ట్కి ఉండేలా పెట్టుకుని ఇలా మిడిల్ నుంచి హ్యాండ్కి ఉన్న మధ్యలో టగ్ని ఇలా పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. సో అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడా లోతున్నది ఫ్రంట్ పార్ట్ వైపుకి పెట్టుకుని మిడిల్ నుంచి హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి సైడ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ మెజర్మెంట్స్ని మార్క్ చేసుకోవాలి. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ కదా. ఇలా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి నేను 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని కిందకు వచ్చేసరికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని దీన్ని ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసరికి నేను ఇలా డోరీ వేసుకుని మిగిలిన లేస్ని టాజిల్స్కి వేసుకుని స్టిచ్ చేసుకున్నాను. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.